ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు టెర్రరిస్ట్ ఉన్నారు. ఏంటి టెర్రరిస్ట్ ఉన్నా ఏంటి ఇట్లా చెప్తాను అనుకుంటున్నారా? మీరు తండేల్ సినిమా చూసుంటే కనుక ఖచ్చితంగా ఆ పర్సన్ తిట్టుకుంటారండి. సో మనతో పాటు సందీప్ వేద్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు తండేల్లో ఆఫర్ ఎట్లా వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. Namaste, namaste. Thank you very much for having me here. యా, ఎలా ఉన్నారు? I'm very nice. How are you? యా, గుడ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఎలా అనిపిస్తుంది సక్సెస్ తండేల్? Oh, top of the world, Andy. This is beautiful. Audiences have loved our film. Inta prema vachindi cinema ki. I did not expect so much love, and viewers have given us more than what we, at least what I expected. And this is just the beginning. First week modal pettanu. Next మీరు చూడండి ఎక్కడి వరకు వెళ్తుంది సినిమా. యా, సో అసలు తండేల్ ఆఫర్ ఎట్లా వచ్చింది? స్టోరీ మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ యాంటాగనిస్ట్ ఈ రోల్ చేయడానికి మీరు రెడీగా, అంటే చెప్పంగానే ఓకే చేస్తారా? చెప్పంగానే ఓకే చేశానండి. దే సెంట్ మీ అ బ్రీఫ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓకే. నేను ఇంతకు ముందు రజాకార్ ఇంకా భామా కలపం 2 చేశాను. సో రజాకార్ నన్ను చూసి నాకు అప్రోచ్ అయ్యారు. దే అప్రోచ్డ్ మీ త్రూ మై కాస్టింగ్ డైరెక్టర్ మహేష్. అండ్ యాజ్ సూన్ యాజ్ దే సెంట్ మీ ద బ్రీఫ్ ఐ వాజ్ ఆల్మోస్ట్ సెలివేటింగ్ టు డూ దిస్ క్యారెక్టర్. ఓకే. అండ్ నేను మొత్తం మోస్ట్లీ విలన్ క్యారెక్టర్సే చేశాను ఇప్పటి వరకు. సో జస్ట్ మోర్ అండ్ మోర్ ఈవిల్, మోర్ అండ్ మోర్ క్రూవల్, సినిస్టర్ రోల్స్ దొరికితే ఐఎమ్ ఇట్స్ లైక్ క్యాండీ ఫర్ మీ. మజా మజా వస్తుంది. ఎందుకంటే చూడండి, డేవిడ్ అండ్ గొలాయత్ అనే ఒక స్టోరీ ఉంది కదా. గొలాయత్ ఎంత పెద్ద ఉంటే ఆ పెద్ద విలన్ ని కాంకర్ చేసి హీరో ఇంకా పెద్దది అవుతారు. సో ఐ లైక్ టు ప్లే బిగర్ అండ్ బిగర్ మెనిసింగ్ క్యారెక్టర్స్ సో దట్ ద హీరో కెన్ బికమ్ బిగర్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ టు లిసన్ అబౌట్ రకీమ్, to know about this character and eventually play him. So yeah, it was just great. కానీ అది చాలా టఫ్ అసలు. రకింగ్ క్యారెక్టర్ చేస్తూ పక్క ఇండియా మ్యాప్ ఉంటుంది దాని దగ్గర. ఇట్స్ రియల్లీ, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలని మనకి గట్స్ కావాలి. ఖచ్చితంగా అండి. నా ఇంట్రో సీనే నేను చేసే టైంలోనే యాక్చువల్లీ ఐమ్ వెరీ పేట్రియాటిక్. ఐఎమ్ వెరీ వెరీ పేట్రియాటిక్ యాజ్ అ పర్సన్ అండ్ ఐఎమ్ అ వెరీ నాన్ వైలెంట్ పర్సన్ నార్మల్గా మాట్లాడితే. కానీ స్క్రీన్లో దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్. అన్ని క్యారెక్టర్స్ నేను చేసేది, రజాకార్లో కూడా చేసేది, దీంట్లో కూడా చేసేది. ఫ్యూచర్లో వచ్చిన నా ఫిల్మ్స్ గూఢాచారి 2 ఇంకా రుద్రాల్లో కూడా నేను చాలా మెనిసింగ్ నెగటివ్ క్యారెక్టర్స్ చేశాను. సో యాంటీ హీరో, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇండియా క్యారెక్టర్స్ నాకు చాలా వస్తున్నాయి. ఇంకా ఫిల్మ్ నేను చేసేది మా కాళీ, దాంట్లో కూడా మెనిసింగ్, వెరీ మెనిసింగ్ క్యారెక్టర్. సో you know, while I am a different person off screen, on screen alanti personalities really excite me. So it was wonderful. కానీ ఇండియా మ్యాప్ దగ్గర అది ఏదైతే పిసింగ్ చేస్తే ఆ సీన్ ఉంటుంది కదా, లిటరల్ చూస్తుంటే అందరికి అరే ఎవడ్రా ఇడు అసలు ఎక్కడ దొరుకుతాడు రా. సో అటువంటి రెస్పాన్స్ మీరు చూసినప్పుడు ఆడియన్స్ నుంచి మీకు ఎలా అనిపించింది? అది ఇట్స్ అ సక్సెస్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ యాజ్ అ విలన్. నేను కన్విన్సింగ్ గా ఆ క్యారెక్టర్ కన్వే చేశాను. కానీ దిస్ ఇస్ వెరీ ట్రికీ. మీరు ఏం చెప్పారంటే వాళ్ళు ఎక్కడున్నారండి, చంపేయాలి, నరకేయాలి అని ఫీలింగ్ వస్తుంది. కానీ అప్పుడప్పుడు ఆడియన్సెస్ ఆర్ నాట్ ఏబుల్ టు సెపరేట్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ది పర్సన్. సో ఇట్స్ యాక్చువల్లీ అ లిటిల్ రిస్కీ. స్ట్రీట్ లో వెళ్తే ఎవరైనా చూస్తే కొంచెం భయం కూడా ఉంది. కానీ అది దట్స్ ద పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అండి. మేము ఆ కన్విన్సింగ్లీ చేయాలి, ముందు ఏమవుతుంది చూడాలి, అంతే. సో నాగ చైతన్య గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? ఓ ఇట్ వాస్ వండర్ఫుల్. Naga Chaitanya, he's actually Yuva Samrat and he behaves like a king, but a king is not supposed to be high and mighty. He is supposed to be with people. So set lo kuda he was very easy to work with. You know, in all the extreme climates that we worked in, all the extreme sequences that we did. I mean, last fight sequence chusi unte he had to be covered in mud. And even for, you know, normal people like us, it's like entandi chiragga vastundi. Kani easily he came, covered himself, dipped himself in that mud for that shot. Airs ఏం లేవు. ఒక షాట్లో నేను నాకు తెలుసు ఆ షాట్ అయిపోయిన తర్వాత he had to wash his face. సో వాళ్ళు అక్కడే ట్యాంక్ లో ఉన్న వాటర్ ఇచ్చారు ఆయనకి. అరే ఆయన స్టార్ అండి, మంచి నీళ్ళు ఇవ్వండి తీసుకొని. పర్లేదు, అదే ట్యాంక్ నుంచి నీళ్ళతో ఆయన ఈజీగా ఆయన ఫేస్ కడిగి సెట్ నుంచి బయట వెళ్ళిపోయారు. సో అట్లాంటి ఈజ్ ఉంటేనే కదా యూ కెన్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్, మాసెస్, ఈవెన్ యువర్ కో యాక్టర్స్. మీరు ఒక ఎయిర్లో ఉంటే అందరూ కొంచెం
అరే ఆయనతో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆయనతో ఎలా సీన్ చేయాలి అని ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ హీ వాజ్ వెరీ ఈజీ ఆన్ సెట్, ఆఫ్ సెట్, ఈవెన్ ఆఫ్ సెట్ వెన్ వీ మీట్ నౌ ఫర్ ఆల్ అవర్ ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, హీస్ వెరీ ఈజీ టు కన్వర్స్ విత్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే వీ కమ్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్, సెయింట్ మేరీస్ యూసుఫ్ కూడా డిగ్రీ కాలేజ్లో మేము చదివాము. వీ స్టడీడ్ ఇన్ ద సేమ్ ఇయర్. నేను మాస్ కమ్యూనికేషన్ BA చేశాను, ఆయన వేరే కోర్స్ చేశారు. కానీ కాలేజ్లో ఒక్కసారి కూడా నేను ఆయనకి కలవలేదు. మై క్లాస్మేట్స్ టోల్డ్ మీ దట్ హీ వాజ్ ఇన్ ద సేమ్ ఇయర్. నేను కాలేజ్ కొంచెం తక్కువ వెళ్ళాను. So it was great. Even Sai Dharam Tej was in the same year. Chai was in the same year. And it is just great to meet him on screen and share screen with him. సో ఇప్పుడు డిస్కస్ చేశారా సేమ్ కాలేజ్? చెప్పాను నేను ఒకసారి చెప్పాను. ఇంకా we haven't discussed our college days because we didn't get the opportunity. సో తర్వాత సాయి పల్లవి గారి యాక్టింగ్ చూస్తే అసలు మొత్తం ఫిదా అయిపోయారు. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ మెయిన్ గా మాట్లాడాలంటే శివుడి సాంగ్. Oh yes. When she does that piece of dance after Chai puts that idol and then she starts dancing. Oh my God, she is a goddess. Na goose flesh వస్తుంది. Still camera capture చేస్తే చూడండి, నా goose flesh వస్తుంది దానిపైన. ఆ సీన్ చూస్తే, ఆ డాన్స్ చూస్తే, she's something else, man. అట్లాంటి యాక్ట్రెసెస్ they come once in a generation. She is that once in a generation actor. నిన్న కూడా ఈవెంట్ లో చందు మొండేటి గారు ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సాంగ్ వస్తుంటే. లిటరల్లీ మీరు కూడా నేను చూసాను పక్కన విజిల్స్. Of course, it was mad, man. That song, the energy of, and Devi Prasad garu, what song he has given, what songs he has given. Anni songs anti Hailesa, Bujji Talli, Namo Nama, Azadi is one of my personal favorite. Na gym playlist lo aa song kuda undi. Namo Nama inka Azadi almost every day vintanu nenu gym lo. సూపర్. సో వర్కింగ్ విత్ చందు మొండేటి గారు, చందు గారు, నేను ఒక ఈవెంట్లో కూడా అదే చెప్పాను. ఆయన లోపల there's a child inside him. He has that childish excitement on a set. మంచిగా కూర్చొని ఆల్రెడీ షార్ట్, ఓకే నెక్స్ట్ షార్ట్, he's always like this. ఓకే చేద్దాం. ఆయన నాకు కూడా వచ్చి సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, స్టార్టింగ్లో ఆ క్యారెక్టర్ గురించి మేము మాట్లాడాము. ఫస్ట్ 2 days we had a good conversation around that character. దెన్ ఆయనకు అర్థమైపోయింది, నాకు ఆ క్యారెక్టర్ అర్థమైపోయిందని. దాని తర్వాత వచ్చి ఆయన ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమి ఇవ్వరు. సరే దిస్ ఉంది, ఒకసారి రిహర్సల్ చేసిన తర్వాత వెరీ నైస్, ఇక్కడ కొంచెం పెంచండి, అక్కడ అదే ఐస్తోనే, ఆ బాడీ లాంగ్వేజ్తోనే అర్థమైపోతుంది. అండ్ హీస్ ఆల్వేస్ లైక్ ఒక షార్ట్ ముందు, జస్ట్ ఒక షార్ట్ ముందు, సార్ ఓకే కొంచెం ఓకే. సో ఆయన యాక్టర్కి ఫ్రీడమ్ ఇస్తారు. ఓకే, నేను ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చాను మీకు, ఆ ఫ్రేమ్ వర్క్ లో మీకు ఏం కావాలంటే చేయండి. నా క్యారెక్టర్ది యాక్సెంట్ కూడా నేను ఒక్కసారి సజెస్ట్ చేశాను, మీరు ఒకసారి గట్టిగా వింటే, ఆ తెలుగులోనే మాట్లాడుతున్నారు కానీ ఒక ఆఫ్ఘనీ యాక్సెంట్ ఉంది వాళ్ళకి, కొంచెం లథార్జీగా, కొంచెం ఆఫ్ఘనీ తరీకాలో మాట్లాడతారు. ఎందుకంటే ఆయన పాకిస్తాన్ నుంచి ఉన్నారు కదా. ఓకే, తెలుగు సినిమా ఉంది, తెలుగులో మాట్లాడాలి, కానీ ఆ నేటివిటీ కొంచెం ఎక్కడి నుంచి తీసుకొస్తే ఇంకా క్యారెక్టర్ రైజ్ అవుతుంది. ఒక్కసారి సజెస్ట్ చేశాను నేను, కరెక్ట్ సార్, అదే కావాలి సార్. అక్కడి నుంచి మొదలు పెట్టామండి. మొత్తం ఆ క్యారెక్టర్కి నేను ఒకసారి మర్చిపోతే ఆయన వచ్చి గుర్తు చేస్తారు, సార్ ఆ యాక్సెంట్ గుర్తుంచుకోండి, అలాగే మాట్లాడండి, పర్లేదు డబ్బింగ్లో చూద్దాం కదా, లేదు ఇక్కడ కూడా అలాగే మాట్లాడండి, డబ్బింగ్లో కూడా అలాగే వస్తుంది అని. he has complete control on the film and on the performances, but he still lets you feel like you have the control. That is very important. నైస్. మెయిన్గా ఆ టెర్రరిస్ట్ ఆ రోల్ ఏదైతే ఉందో అది ప్లే చేయాలంటే లైక్ ఆ డ్రెస్సింగ్ వేర్ కానీ, ఆ కూర్చున్న విధానం కానీ, ఆ హుందాతనం కానీ, ఎందుకంటే అక్కడ ఉన్నది హిందుస్థానీ వాళ్ళు. అది ఎంతవరకు మీరు దాన్ని వర్కౌట్స్ కానీ లేదా ఎక్కడైనా రిఫరెన్సెస్ కానీ ఏమైనా తీసుకున్నారా? లేకపోతే లేదండి, నేను రెఫరెన్సెస్, ఐ డోంట్ లైక్ టు కాపీ ఎనీ క్యారెక్టర్స్, సో ఐ డిడ్ నాట్ టేక్ ఎనీ రెఫరెన్సెస్ ఫ్రమ్ ఎనీవన్. కానీ వి బిల్ట్ దట్ క్యారెక్టర్ అండి, వి బిల్ట్ అ బ్యాక్ స్టోరీ అరౌండ్ దట్ క్యారెక్టర్. ఆయన ఎలా వచ్చి అరెస్ట్ అయిపోయారు, అక్కడ టెర్రరిస్ట్ ఉన్నారు కానీ జైల్లో ఎంత ప్రివిలేజెస్ ఉంటారు వాళ్ళకి, ఒక గ్రూప్ లో ఎలా ఆయన లీడర్ గా పనిచేస్తారు. వి ఆల్ క్రియేటెడ్ అ బ్యాక్ స్టోరీ అరౌండ్ ఇట్, and then we worked on that character going forward. We created a brand new character, and this is not copied from anywhere. No references from any real life characters, nothing. సూపర్. అండ్ భానుది ఒక చిన్న అది ఉంది కదా, అది ఫుల్ ట్రోల్ అవుతుంది తెలుసా మీకు? అయ్యా ఎవడరాడు అసలు ఖచ్చితంగా మాన్సాద్ ఉంటుంది కదా, అమ్మా
I ఆ remember. సీన్ చూసినప్పుడు లిటరల్లీ మాకు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి ఆ సీన్కి. అరే అట్లా ఎట్లా చేస్తారు హౌ అని చెప్పి. థ్యాంక్ యూ అండి. దాట్ వాజ్ ద పార్ట్ దట్ గాట్ మీ మోస్ట్ ఎక్సైటెడ్. Yeah. బ్రీఫ్లో ఆ చదివాను నేను. ఐ సెడ్ ఇది చేయడానికి మజా వస్తుందండి, కానీ చేసే టైంలో ఈవెన్ ఐ వాజ్ షివరింగ్. ఆ సీన్ అంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ లుక్స్, ఇట్ హ్యాస్ ఇంపాక్ట్, ఎమోషనల్ ఇంపాక్ట్, కానీ ఓవర్ డూ చేయకూడదు. చేస్తే పోతుంది. సి రకీమ్ ఎలా ఉంటారంటే హీఈస్ అ టెర్రరిస్ట్. హీస్ కిల్డ్ మెనీ పీపుల్, హీస్ టార్చర్డ్ సో మెనీ పీపుల్. ఎంత ఘోరంగా టార్చర్ చేస్తారు టెర్రరిస్ట్ వాళ్ళు, తెలుసు కదా. ఎంత వాళ్ళది మైండ్ సెట్ ఎలా ఉంటుంది. హీస్ దాట్ డార్క్ ఇన్ హిస్ మైండ్, హీస్ వెరీ డార్క్. సో ఆ చేసే టైంలో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్, కానీ ఆ కోల్డ్నెస్ ఉండాలి. ఆ కోల్డ్ లాగా చేసి కోల్డ్ లాగా చెప్పాలి. చేసినాం కదా, నీకు తెలీదు మన మదనాట్లో అలాగే ఉంటుంది. నువ్వు చెప్పినావు కదా కుక్కలు కూడా పోస్తారని, మేము పోసే. సో ఆ కోల్డ్నెస్ కన్వే అవ్వాలి. అండ్ హోప్ఫుల్లీ వీ బిన్ ఏబుల్ టు డూ దట్. అదే మీరు చెప్తున్నారు. మాంజా తెంపడం అంత ఈజీ అనుకున్నా. అంత ఈజీనా. అండ్ దాంట్లో కూడా ఆయన బ్రేక్ చేసిన తర్వాత కూడా రియాక్షన్, ఒక సీన్ లుక్ ఇస్తారు కదా, అంతే చాలు. స్క్రీన్ మీద యాక్టింగ్ చేయాలంటే అది దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్. దట్ యూ హ్యావ్ టు కంట్రోల్. అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళడానికి చాలా ఈజీ, కానీ యూ హ్యావ్ టు బీ ఇన్ కంట్రోల్ అండ్ అండర్స్టాండ్ ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదు. సో దాట్ వాస్ చందు సార్ అండ్ మై కెమిస్ట్రీ. అంతే చాలు సార్, ఎక్కువ వద్దండి, కొంచెం తక్కువ చేస్తే సార్ కొంచెం, అదే. సో దాట్స్ వాట్ వీ వర్క్ ఆన్ ద క్యారెక్టర్. సూపర్. అండ్ సెట్ లొకేషన్స్ ఇవన్నీ ఎక్కడ, వేర్? వీ షాట్ మోస్ట్లీ ఇన్ హైదరాబాద్ అండి. బిహెచ్ఎల్లో ఒక పెద్ద ప్రిజన్ సెట్ చేసాము. అక్కడే చాలా ఎండాకాలంలో we shot that entire sequence. Okay. It was crazy how we managed in that heat, and it was crazy how Chai managed in that heat. మనందరికీ ఒక అసిస్టెంట్ ఉంటారు, షార్ట్ తర్వాత ఒక అంబ్రెల్లా పెడతారు, సార్ కొబ్బరి నీళ్ళు సార్, ఇది అది సార్. He shot without an umbrella for that entire sequence. Wow. He had an assistant ready with an umbrella. కానీ ఎప్పుడైనా ఆయన వస్తే, అరే చై ఎందుకు ఒక అంబ్రెల్లా తీసుకో, చాలా ఎండ ఉంది. లేదు బ్రో, నాకు ఓకే, నాకు అలవాటు అయిపోయింది. ఆల్రెడీ ఆయన సగంతో ఎక్కువనే సినిమా షూట్ చేసి మన సీన్లోకి వచ్చారు. ఓకే. సో అప్పటి వరకు నేను వేరే ఆర్టిస్ట్తో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా అదే చెప్పారు. మొత్తం సినిమా బ్రో, మేము ఓషన్లో వెళ్ళిన తర్వాత కూడా, విలేజ్లో షూట్ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్కసారి కూడా అంబ్రెలా తీసుకోలేదు. ఆయనకి హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఫిషర్మెన్ డోంట్ హ్యావ్ అంబ్రెలాస్. ఫిషర్మెన్ హ్యావ్ అ న్యాచురల్ ట్యాన్. ఇప్పుడు మీరు చూస్తే అంత అందంగా ఉన్నారు. లిటరలీ ఈజ్ అ ప్రిన్స్ మ్యాన్. సో బ్యూటిఫుల్, ఫేర్ స్కిన్, కానీ జస్ట్ టు గెట్ దట్ న్యాచురల్ ట్యాన్ ఫర్ 2 years హీ స్ట్రగుల్డ్. హీ డస్ నాట్ వాంట్ మేకప్. టూ మచ్ ఆఫ్ మేకప్ అవసరం లేదు దానికి, టూ మెనీ ప్రాస్థెటిక్స్ అవసరం లేదు. డర్టీగా ఉండాలంటే డర్టీగా ఉంటారు ఆయన. హీ డస్ నాట్ కేర్, అరే నా ఒక ప్రిన్స్ లాగా ఇమేజ్ ఉంది అలా చేయాలి. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్. సో దాట్ వాజ్ వండర్ఫుల్. సూపర్. అండ్ ఇంకొకటి గీతా ఆర్ట్స్లో వర్క్ చేయడం, ఆ బ్యానర్లో లైక్ వాసు గారు, బన్నీవాసు గారు, లేకపోతే అల్లు అరవింద్ గారు. ఇప్పుడు ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే, మొన్న రీసెంట్గా జరిగింది, రిలీజ్ అయిన రోజు నాడే పైరసీ వేసేసారు అది. ఎస్. సో దాని గురించి మీకు ఏమంటారు? అది See sir, piracy is such a curse. It has come along with cinema. సినిమా మొదలైన తర్వాత పైరసీ కూడా మొదలైంది. ఇప్పటి వరకు వస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ కాపీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అండి. మనం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి కోట్లు పెట్టి సినిమా తీస్తే వాళ్ళు ఒక్క రోజులో టక్కమన్ పైరసీ కాపీ రిలీజ్ చేసి ఇట్ హర్ట్స్. అండ్ వై డస్ ఇట్ హర్ట్? ఇట్ ఈస్ నాట్ లైక్ మనీ పోతుంది. మనం ఒక ఎక్స్పీరియన్స్ రెడీ చేసాం కదా, ఆ సౌండ్ డిజైన్, ఆ సాంగ్స్, ఆ విజువల్స్ బిగ్ స్క్రీన్ కోసం రెడీ చేసాము. అది మీరు ఒక 5-inch మొబైల్ స్క్రీన్లో చూసి ఏ మజా లేదు అని చెప్తే ఇట్ హర్ట్స్. యాజ్ క్రియేటర్స్ ఇట్ హర్ట్స్. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ద ఫిల్మ్ ఈజ్ ఫస్ట్ నాట్ పైరేటెడ్. ఒక్కసారి పైరసీ కాపీ వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్లో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అంతా కష్టపడి సినిమా తీస్తే మంచి సినిమా ఉంటే పోయి చూడండి. కొన్ని వాళ్ళు నాకు వచ్చి చెప్పారు, సార్ నేను సినిమా చూశాను. ఎక్కడ చూసామంటే మొబైల్లో చూసామండి. అరే ఎందుకురా బాబు, మొబైల్లో ఎందుకు చూస్తావు? ఒక్కసారి సినిమా స్క్రీన్లో పోయి చూడు, ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఐ అండర్స్టాండ్ పీపుల్ డోంట్ హ్యావ్ టైమ్, పీపుల్ డోంట్ హ్యావ్ ద రిసోర్సెస్,
కానీ లెట్స్ ట్రై అండ్ స్టాప్ పైరసీ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. అండ్ ఐ సెల్యూట్ మై ప్రొడ్యూసర్ బన్నీ వాసు గారు ఇంకా అల్లు అరవింద్ గారు దట్ దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ పైరసీ టూత్ అండ్ నేల్. జస్ట్ నాట్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ దేర్ సినిమా. పైరసీ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎ డిజీజ్, క్యాన్సర్ లాగా ఉందండి. ఒక పెద్ద బాడీలో ఒక చిన్న క్యాన్సర్ కూడా పెద్ద అయ్యి ఇట్ కెన్ కిల్ ద హోల్ బాడీ. అలాగే పైరసీ ఈస్ కిల్లింగ్ ది ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ పైరసీ యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. అండ్ అల్లు అరవింద్ గారు చూస్తే అసలు సెట్స్లో వచ్చేవాళ్ళ ఆయన. He came to the sets. Wow. Aina, he's so senior and he's done so many big films. He comes from such a big family, but he's still so energetic. మీరు ఈవెంట్స్ లో కూడా చూస్తారు కదా, he's always there. Full active dances. He's not just sitting like this. He dances, he talks, and Aina, in yesterday's event, he mentioned me. Yeah. He said, we have only one villain and he's done a very good job. Even in Bombay, he was the one who introduced me. When we launched the trailer with Amir Khan garu, aina నాకు స్టేజ్ లో పిలిచి, అరే we have only one actor from Bombay and he has done a very good job అని చెప్పారు. అంత సీనియర్ ఆయన అప్రిషియేట్ చేస్తే, పబ్లికలీ అప్రిషియేట్ చేస్తే ఇంకేం కావాలి సార్? Yeah, that's the great. And Geetha Arts as a production house is one of the most professional production houses I have worked with అండి. They are very clear. ఇంత పేమెంట్ ఉంది, ఇప్పటి వరకు వస్తుంది అంటే వస్తుంది. యూ డోంట్ ఈవెన్ నీడ్ టు కాల్ దెమ్, యూ డోంట్ ఈవెన్ నీడ్ టు డబుల్ చెక్ విత్ దెమ్. అండ్ త్రూ అవుట్ చాలా ప్రొఫెషనల్గా, చాలా కేరింగ్గా ట్రీట్ చేశారు. సూపర్. అండ్ ఇంకొకటి, మీరు అపార్ట్ ఫ్రమ్ మూవీ, సో మీరు యాక్టింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఐ వాస్ 5 years old అండి, 6 years old. ఫస్ట్ టైం సినిమా హాల్లో పోయి అజూబా చూశాను నేను, అమితాబ్ బచ్చన్ గారి. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒకే ఒక కోరిక లైఫ్లో, నేను యాక్టింగ్ చేయాలి. ఓహో సూపర్. మధ్యలో కొంచెం వస్తాయి కదా డబ్బులు సంపాదించాలి అని ఒక చిన్న జాబ్ అక్కడ. కానీ యాజ్ సూన్ యాజ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ మై కాలేజ్ ఐ న్యూ నేను చేయాలంటే యాక్టింగే చేయాలి. నేను ఇంటర్మీడియట్లోనే ఒక థియేటర్ గ్రూప్ జాయిన్ చేశాను, యాక్టింగ్ కోర్స్ చేశాను. సూత్రధార్ అని హైదరాబాద్లో ఒక పెద్ద యాక్టింగ్ స్కూల్ ఉంది. ఐ ఆల్వేస్ మెన్షన్, అస్సలైన యాక్టింగ్ ప్లస్ యాజ్ అ పర్సన్ మీరు మోల్డ్ అవ్వాలని ఉంటే అక్కడ వెళ్ళండి. దే లిటరలీ డూ ట్రయల్ బై ఫైర్. ఒక గోల్డ్కి ప్యూరిఫై చేయాలంటే ఫైర్లోనే పెడతారు కదా, అదే మీకు ప్యూరిఫై చేసి ఫైర్తో ఒక గోల్డ్ ఆర్నమెంట్ లాగా వాళ్ళు మోడిఫై చేస్తారు. సో ఆయనతో సహా నేను ఒక 7-8 years జర్నీ చేశాను, థియేటర్ చేశాను. వీ టూర్డ్ ద కంట్రీ విత్ అవర్ ప్లేస్. దాని తర్వాత నేను బాంబేకి షిఫ్ట్ అయిపోయాను. సో యాక్టింగ్ ఎప్పుడు వచ్చిందంటే 6 years వయసు నుంచే వచ్చింది. కానీ అప్ టు ది ఏజ్ ఆఫ్ 16 ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ 16-17లో థియేటర్ గ్రూప్ జాయిన్ చేసి పద్ధతిగా యాక్టింగ్ నేర్చి యాక్టింగ్ చేస్తూ మరి ఇక్కడికి వచ్చాను. సో తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎలా? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగానండి, కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఎక్కువ తెలుగు రాదు. నేను హిందీ థియేటర్ చేశాను, నా ఫ్యామిలీ నార్త్ ఇండియన్. సో నేను ఒక హిందీ బబుల్లో పుట్టి పెరిగాను. బయట తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ మన బబుల్లో అందరు హిందీ వాళ్ళే ఉన్నారు. సో స్కూల్లో కూడా నేను తెలుగు నేర్చుకోలేదు. హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ అని 5th class వరకు. 6th classలో ఫస్ట్ టైం తెలుగు ఈ నేర్చుకున్నాను నేను. 7th classలో ఫెయిల్ అయిపోయాను. నా లైఫ్లో ఫస్ట్ ఫెయిలియర్ తెలుగు సబ్జెక్ట్లోనే. అప్పుడు భయం వచ్చింది, తెలుగు వద్దురా బాబు, జిలేబీ లాగా అక్షరాలు ఉన్నాయి, నాకు రాదు. ఎందుకంటే బచ్పన్ సే నై సీఖా నా, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ డెంట్ రీడ్ ఆర్ లెర్న్ తెలుగు. కానీ ముంబై వెళ్ళిన తర్వాత నాకు తెలుగులో వాయిసింగ్ వచ్చింది. మీరు ఎన్ని యాడ్స్ చూస్తారు కదా, ఫస్ట్ హిందీలో షూట్ అవుతారు వాళ్ళు. ఆ హిందీ యాడ్స్కి వాళ్ళు రీజనల్ లాంగ్వేజెస్లో డబ్ చేస్తారు. అక్కడ నేను తెలుగులో వాయిస్ ఓవర్స్ ఇవ్వడం మొదలు పెట్టాను బాంబేలో వెళ్ళి. అండ్ ఇప్పటిదాకా ఒక 1000 యాడ్స్ కోసం నేను తెలుగులో వాయిస్ ఓవర్స్ ఇచ్చాను. ఆల్ యువర్ బిగ్ యాడ్స్ ఐ హావ్, ఆల్ ఫర్ సెలబ్రిటీస్ ఆల్సో ఐ హావ్ గివెన్ యాడ్స్ వాయిస్ ఇన్ తెలుగు. ధోని గారి కోసం, విరాట్ కోహ్లీ కోసం, పెద్ద అమితాబ్ బచ్చన్ గారి కోసం కూడా నేను తెలుగులో వాయిస్ ఇచ్చాను. సో అక్కడ నేను ఐ లెర్న్డ్ ఆన్ ద జాబ్. ఇప్పటి వరకు కూడా ఒక 60-70 మేబీ 75% తెలుగు వస్తుంది నాకు. కానీ అదే నేను ఐ లెర్న్డ్ ఇట్ ఆన్ ద జాబ్. అక్షరాలు, మాత్రాలు, ఎక్కడ లా, ఎక్కడ లా, మొత్తం నేను ఆన్ ద జాబే నేర్చుకున్నాను. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, ట్రై చేస్తున్నాను. 75% అయితే కాదు, మనం మోడెస్ట్గా ఉండాలి కదా సార్. అండ్ మీకు బాగా పాపులారిటీ బాగా తెచ్చిన రోల్ ఏదన్నా ఉంది అంటే, నాకు తెలిసినంతలో, నాకు తెలిసి
రజాకర్ దగ్గర రజాకర్, ఎస్. అసలు ఆ యాక్టింగ్, హార్స్ రైడింగ్, లిటరల్ అది ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్ రజాకర్. రజాకార్ వాస్ వెరీ డిఫికల్ట్ టు షూట్. అండ్ రజాకార్ లో కూడా చేసిన సీన్ వాస్ చాలా ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా అది కూడా మీరు చూసేది సీన్ సెన్సర్డ్, అన్సెన్సర్డ్ సీన్ మేము షూట్ చేసామండి. అవునా? అది షూట్ చేసే టైంలో యాటగారు మా డైరెక్టర్ వచ్చిందని చెప్పారు, ఏ సందీప్, ఈ సినిమా వచ్చిన తర్వాత నువ్వు ఒక బాడీ గార్డ్ పెట్టుకోవాలి, ఇంటి నుంచి బయట రాకూడదు, మీరు నరికేస్తారు, స్ట్రీట్లో మీకు చూస్తే నరికేస్తారు. అలాగే అయిందండి. దేర్ వాజ్ దట్ సీన్ వాజ్ సో ట్రామాటిక్. నేను డబ్బింగ్ చెప్పే టైంలో కూడా ఐ వాజ్ లైక్, నేను అది చేశానా? సో రజాకార్ నాకు ఎలా వచ్చిందంటే, నేను యాటగారితోనే ఆయన సీరియల్ చేశాను, స్వర్ణ ఖడ్గం. ఈటీవీ తెలుగులో వచ్చిన టీవీ షో స్వర్ణ ఖడ్గంలో కూడా మెయిన్ విలన్ నేనే. అవునా? కానీ ఎవరు గుర్తుపెట్టలేదు. నాకు విగ్ ఉంది, ఐ లెన్సెస్ ఉన్నాయి, మీసాలు, పెద్ద గడ్డం. సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్ దట్ నేను ఒక యాక్టర్తో షూట్ చేశాను ఫుల్ మేకప్లో. దాని తర్వాత ప్యాకప్ తర్వాత ఆమెతోనే సేమ్ బండిలో వెళ్తూ కూడా ఆమె నాకు గుర్తుపెట్టలేదు. సీన్ బాగా జరిగింది కదా, బాగా జరిగింది, కానీ మీరెక్కడ ఉన్నారండి? నేనే కదా అండి మెయిన్ విలన్ శిరోత్కండ. అయ్యో మీరా? సో అలా జరిగింది. దట్ గెటప్ మొత్తం హెయిర్ ఇంత ఫుల్ ఇక్కడ వరకు విగ్, ఫేక్ ఐబ్రోస్. సో చాలా వాళ్ళు ఇలా అయింది. బట్ హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై మై పర్ఫార్మెన్స్. ఆయన ఒక్కరోజు నాకు వచ్చి చెప్పారు, రే ఎవరైనా అడిగితే నేను ఈ షోది విలన్ కాదురా, హీరోనే చెప్పు, నువ్వే హీరోరా ఈ షోకి, నువ్వు చాలా మంచిగా చేస్తున్నావు. యూట్యూబ్ కూడా ఆ ఎపిసోడ్స్ యూట్యూబ్లో కూడా వచ్చిన తర్వాత చాలా వాళ్ళు అదే కామెంట్ చేశారు, రే ఇది శిరోత్కండ ఒక కిరాక్ యాక్టర్ ఉన్నారండి, ఎవరికి తెలీదు ఎవరు అని. బట్ హీ మేడ్ షూర్ దట్ అ ఫ్యూ ఇయర్స్ లేటర్ వెన్ హీ మేడ్ హిస్ ఫిల్మ్, నాకు ఫస్ట్ కాల్ నాకు వచ్చింది, యాటగారు సినిమా చేస్తున్నారండి, మీకు ఒక మంచి రోల్ ఉంది, మీరు వచ్చి చేయాలి. అడగలేదు మీరు చేస్తారా, యాటగారు చేస్తున్నారండి మీరు చేయాలి. నేను కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు, ఏ రోలు, ఏ సినిమా, యాట సార్ చేస్తున్నారు, ఆయన నా మీద నమ్మకం పెట్టి నాకు కాల్ చేయించారంటే ఒక మంచి రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను నేను. సూపర్. దేర్ హీ ఎక్స్ప్లెయిన్ విత్ ద క్యారెక్టర్ అండ్ దెన్ వీ డిడ్ వాట్ వీ డిడ్. ఆ తర్వాత మీకు గూఢచారి వచ్చిందా ఆఫర్? గూఢచారి 2 హీ ప్రామిస్డ్ మీ. He said, bro, I'm writing my next film. Dubbing time lo ఆయన కలిసారు నాకు. ఓకే. said నేను నెక్స్ట్ ఫిల్మ్ రాస్తున్నాను కానీ నాకు టైం పడుతుంది, మీకోసం ఒక మంచి క్యారెక్టర్ రాస్తాను నేను. డోంట్ ఆస్క్ మీ వాట్, డోంట్ ఆస్క్ మీ వెన్, నువ్వు నీ పని చేస్తూ ఉండు, నా యూనిట్తో ఒక కాల్ వస్తుంది నీకు 1 year తర్వాత. ఐ వాజ్ షూటింగ్ ఫర్ విశ్వం. ఓకే. విశ్వం గోపిచంద్ గారి సినిమా. అక్కడ ఉన్న యూరప్లో నాకు ఒక కాల్ వచ్చింది, దట్ సార్ శేష్ గారు మీకు విలన్ క్యారెక్టర్ ఇచ్చారు, నేను వచ్చి కలుస్తానని చెప్పాను. వచ్చి కలిశాను. ఆయన డైరెక్టర్ వినయ్ గారు నాకు ఒక నేరేషన్ ఇచ్చారు. సెట్ డన్ బ్రో, ఐఎమ్ సోల్డ్, నేను చేస్తున్నాను. సో ఇప్పుడు గూఢచారి 2లో కూడా మాకు విలన్ అనమాట. ఇంకేంటి, మాకు ఒక అప్డేట్ వచ్చేసింది. ఐఎమ్ ద విలన్ ఆఫ్ గూఢచారి 2. ఇంకా మా కాళీ కూడా చెప్పాను కదా, సినిమా రెడీ ఉంది, మేబీ సమ్ టైమ్ దిస్ ఇయర్ ఇట్ విల్ రిలీజ్. దాంట్లో కూడా విలన్. ఇంకా కళ్యాణ్ రామ్ గారితో సహా నేను చేస్తున్నాను రుద్రలో కూడా. సూపర్. అది ఎప్పుడు వస్తుందంటారు? ఎనీ అప్డేట్ ఏమన్నా? అప్డేట్ నేను ఇస్తే బాగుండదు, అఫీషియల్ అప్డేట్ వస్తుంది. సో ఇయర్ ఉంటుందంటారా? ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. డబ్బింగ్ కూడా నేను చేశాను. ఐ హావ్ సీన్ ద ఫిల్మ్, ఇట్ ఇస్ లుకింగ్ వండర్ఫుల్, ఫుల్ మసాలా. సో మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ నేను కూడా ఒక హీరో రోల్స్ చేస్తే బాగుంటుంది, లైక్ విలన్ రోల్స్ ఎక్కువ అయిపోతుంది, నెగిటివిటీ ఏమన్నా బయట జనాల్లో వచ్చేస్తుంది, అట్లా ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పటి వరకు అయితే రాలేదండి. మేబీ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ వస్తే, బికాస్ ఐ నో దట్ పాజిటివ్ రోల్స్లో కూడా నేను చాలా కన్విన్సింగ్గా ఉంటాను. కానీ ఒక ఆయన నాకు చెప్పారు, నీకు నీ ఫేస్ స్ట్రక్చర్ చాలా ఇంటెన్స్గా ఉంది, నీకు లవర్ బాయ్ అట్లాంటివి, క్యాజువల్ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి రోల్స్ సూట్ అవ్వదు, నువ్వు చేయాలంటే ఎక్దమ్ ఇంటెన్స్ రోల్ చేయాలి, ఒక మైథో లాగా, లార్జర్ దెన్ లైఫ్ లాగా ఒక రోల్ చేయాలి, లేక నువ్వు విలన్ చేయాలి. ఐ అండర్స్టూడ్. అండ్ వాట్ వాజ్ మై కాలింగ్ వాజ్, ఐ వాంటెడ్ టు డూ గ్రేట్ వర్క్ అండ్ ఐ వాంటెడ్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. ఒక హీరో లాగా మీరు చేస్తే యూ హ్యావ్ టు కీప్ వెయిటింగ్. ఒక్క సినిమా చేయలాగా 2 years కంప్లీట్లీ. నాకు అంత పేషెన్స్ లేదండి. నేను ఐ వుడ్ లైక్ టు డూ మోర్ వర్క్ అండ్ ఐ వుడ్ లైక్ టు డూ గ్రేట్ వర్క్. సూపర్, దట్స్ మై ప్లాన్. అండ్ మీరు ఎక్కువ జిమ్, యోగా ఇలాంటివన్నీ బాగా చేస్తారనుకుంటా. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ జిమ్, యోగా అనేవి?
As a child, I was a little plump. ఓకే. Very foodie. Love food. Even today, I love my food. Kani, around the age of 24, when I realized I want to act and only act, ఓకే. నేను అప్పటి నుంచి నా ఫిజిక్ పైన ఇంట్రెస్ట్ కొంచెం పెంచాను. జిమ్ మొదలు పెట్టాను, ఫుడ్ చేంజ్ చేశాను, న్యూట్రిషన్ కోసం చదివాను. ఓకే. I like to know what I am doing, how I am doing, and what is going to be the result. And fitness is a very long process అండి. 2 months జిమ్ చేస్తే బాడీ విల్ నాట్ గ్రో. యూ హ్యావ్ టు డూ ఫర్ ఇయర్స్. ఈ రోజు వచ్చి నాతో యంగ్ పీపుల్ దే కీప్ ఆస్కింగ్ మీ, सर आपके जैसा बॉडी बनाना है तो कितना टाइम लगेगा? I said, सर 12 साल लगा मेरे को. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను బ్రో. ఒక్క సంవత్సరాల్లో రాదు ఇట్లాంటి బాడీ. సో కొన్ని వాళ్ళు షార్ట్ కట్స్ తీసుకుంటారు, కొన్ని వాళ్ళు గివప్ చేసేస్తారు. I want to tell everyone who's watching this, whoever is interested in fitness, it's a very long and a very uncomfortable journey. So you have to be, మీరు వెయిట్స్ లిఫ్ట్ చేస్తే పెయిన్ అవుతుంది కదా, అరే పెయిన్ అవుతుందిరా బాబు ఎందుకు అని చెప్పి, దట్ ఈస్ అన్కంఫర్టబుల్. అండ్ వెన్ యూ ఆర్ అన్కంఫర్టబుల్ యూ గ్రో. సో అట్లా ఉండాలి. ఇప్పుడు నేను కిక్ బాక్సింగ్ కూడా మొదలు పెట్టాను. ఐ టేక్ పర్సనల్ క్లాసెస్ ఫర్ కిక్ బాక్సింగ్ బికాస్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. మధ్యలో యోగా కూడా చేస్తాను నేను. యాజ్ అన్ యాక్టర్ దిస్ ఇస్ అవర్ టెంపుల్ కదా, ఆ టెంపుల్కి మంచిగా పూజ చేస్తేనే కూడా ఫలం వస్తుంది. సో ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ మై పూజ సార్. సూపర్ సూపర్. అండ్ మీరు సెట్స్లో ఉన్నప్పుడు సాయి పల్లవి గారిని ఎప్పుడైనా మీట్ అయ్యారా సెట్స్లో? దట్ వాజ్ అన్ఫార్చునేట్. ఐ కుడ్ నాట్ మీట్ హర్ ఆన్ సెట్స్ బికాస్ మేము పాకిస్తాన్, ఆమె ఇండియా. సో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడు కనెక్షన్ లేదు, కనెక్షన్ అవ్వలేదు. ఓకే. సో కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి వెళ్దాం మనం. వాట్ డ్రీవ్ యూ టు ద రోల్ ఆఫ్ రకీమ్ ఇన్ తండేల్? ద షియర్ మెనెస్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఓకే. ఆయన ఎంత మెనసింగ్గా ఉన్నారంటే అంతా నేను ఓహోహో ఇది చేయడంలో చాలా మజా వస్తుందని. ఐఎమ్ నాట్ అ నెగటివ్ పర్సన్, ఐఎమ్ నాట్ అ సెడిస్టిక్ పర్సన్ గైస్, నో నో నో, దట్స్ నాట్ ద ట్రూత్. కానీ ఆన్ స్క్రీన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డెలివర్ కోల్డ్ సేడిజం, కోల్డ్ మెనెస్. దట్ ఈస్ వాట్ డ్రూ మీ టు దట్ క్యారెక్టర్. సూపర్. How did you prepare to portray an antagonist in this film? I worked on my physique, I worked on my dialect, I worked on the subtlety of my characters. ఇప్పటి వరకు మీరు చూసిన క్యారెక్టర్స్ చాలా లౌడ్గా ఉన్నారు. రజాకార్లో కూడా ఐ వాజ్ వెరీ లౌడ్ క్యారెక్టర్. ఐ న్యూ దట్ దిస్ క్యారెక్టర్ హ్యాడ్ టు బి కోల్డ్ బ్లడెడ్. సో నేను ఆ కోల్డ్ బ్లడెడ్నెస్ పైన పనిచేసి దెన్ ఫైనలీ ఐ డిడ్ దిస్ క్యారెక్టర్. ఇంకో క్వశ్చన్, హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? 2 సార్లు పడాను సార్ నేను. అయ్యో. ఫస్ట్ టైం ఆ హార్స్ రైడ్ చేస్తే వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు నాకు. మరి ఒక రౌండ్ కోసం మీరు తీసుకెళ్ళండి, స్లోగా తీసుకెళ్ళండి, మరి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని రండి అని చెప్పారు. ఆ హార్స్కి నేను ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నాకు తెలియదు, ఆ హార్స్కి ఏమైంది నాకు తెలియదు, గుర్రని వెళ్ళిపోయారండి. ఐ సెడ్ అయిపోయింది ఈరోజు నా లైఫ్ లేక నా బ్యాక్ ఏదో ఒకటి అవుతుంది, ఆగు 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 ఏ ఏ ఏ అని చెప్తే హార్స్ పేరు కూడా ప్రిన్స్. ఆ ప్రిన్స్ లాగానే ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఒక టర్నింగ్లో నేను పడిపోయాను. హీ డ్రాప్డ్ మీ అండ్ హీ స్టాప్ దేర్. రే ఒక 15 స్టెప్స్ ముందు ఆపితే నా బ్యాగ్ కూడా సేవ్ అయిపోతుంది కదా. కానీ ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్ టు యునో సింక్ విత్ దట్ బీస్ట్ ఆఫ్ అ హార్స్. కానీ వచ్చింది. దట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ సార్. అండ్ ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్ టు యునో హ్యావ్ మై టైమ్ విత్ ప్రిన్స్. we grew a bond together eventually. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎప్పుడైనా కలిసారా మీ హార్స్ని? ఇప్పటి వరకు కలవలేదండి. హోప్ఫుల్లీ సూన్ ఇన్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్. అండ్ ఇంకోటి, కెన్ యూ షేర్ ఎ మెమరబుల్ మూమెంట్ ఫ్రమ్ ద తండేల్ సెట్? మై ఫస్ట్ డే వెన్ ఐ మెట్ చై ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం నర్వస్గా ఉండేది నేను. బట్ ద ఫస్ట్ డే హౌ వీ మేనేజ్ టు బ్రింగ్ అవర్ కెమెరాడరీ టుగెదర్. అండ్ ఆ ఫస్ట్ షాట్ చూసిన తర్వాత, ఫస్ట్ సీన్ చూసిన తర్వాత చందు గారు కేమ్ అండ్ హీ కంగ్రాచులేటెడ్ మీ. He said, this is exactly how I wanted Rakim. Even the assistants came and said, sir, we thought of Rakim like this, but you took him like this, sir. Super. So that was most memorable for me, that, you know, I as an actor have been able to meet and sometimes even exceed expectations of people. That was lovely. Nice, nice. Which co-star did you bond with the most during film? During cinema, I would still have to say Sesh. He is my bro, man. He's my brother. So with Sesh, during shoots and even during post-production of the film, it was wonderful.
and it is now continuing in G2. వావ్. So till now, Sesh and I, he made sure that he was there to dub with me. ఒక్కసారి ఆల్రెడీ డైరెక్టర్ గారు డబ్ చేశారు, కానీ ఆయన మళ్ళీ నాకు ముంబై నుంచి హైదరాబాద్ పిలిచి నాతో ఇంకోసారి డబ్ చేశారు. అండ్ వీ బాండెడ్ వెరీ వెల్ డ్యూరింగ్ దాట్ ఫేజ్ ఆల్సో అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద ప్రమోషన్స్. సో యా, శేష్, రైడ్ ఆర్ డై మ్యాన్, రైడ్ ఆర్ డై. సూపర్ మై బడీ. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ G2. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ G2 ఈవెన్ మోర్. యా, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ టోటల్ డిఫరెంట్. అసలు గూఢచారి అంటే లైక్ చేస్తారు ఎక్కువ, థ్రిల్లింగ్ అట్లా ఎక్స్పీరియన్స్. ఓ ఎస్. సో ఇందులో ఇంకా ప్యాక్డ్ ఇంకా ఎక్కువ ఉంటుందా? గూఢచారి కన్నా గూఢచారి 2 ఇంకా ఎక్కువ ఉంటుందా? హై, వితౌట్ డౌట్. ఓ Godachari 2 is going to take the espionage thrillers of Tollywood Telugu cinema to the next level అండి. ఒక నెక్స్ట్ రేంజ్లో షూట్ చేస్తున్నారు వాళ్ళు, ప్రేమతో షూట్ చేస్తున్నారు. వినయ్, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, he shoots everything with a lot of love. So I'm sure that love of cinema will translate on screen. సూపర్. హౌ డూ యూ అన్వైండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ డే ఆఫ్ షూటింగ్ ఇంటెన్స్ సెన్స్? That is very interesting. When I'm in Hyderabad, I like to be alone. ఓకే. నేను ఎవ్రీడే నా భోజనం కూడా అలోన్ చేస్తాను. నాకు ఒక ఇంటి దగ్గర ఉన్న ఒక క్యాఫే ఉంది, అక్కడ వెళ్ళి నా సాలెడ్ తింటాను, నేను నా కాంటెంట్ చూస్తాను. I don't like to socialize a lot in Hyderabad. In Bombay, I have my family. Okay. I have my daughter, I have my wife, and I want to spend every minute of the day possible with them. సూపర్. నేను ఎక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్స్ ఏం లేవు. నేను నా జిమ్ చేయాలి, నా ఫిట్నెస్ నా డైరెక్ట్ చేయాలి, నా కాంటెంట్ చూడాలి. నేను ఐఎమ్ అ వొరేషియస్ కన్స్యూమర్ ఆఫ్ కాంటెంట్. ఐ లైక్ టు వాచ్ పాడ్కాస్ట్స్, ఐ లైక్ టు వాచ్ ఇంటర్వ్యూస్, టెడ్ టాక్స్, ఇంకా సినిమా ఆఫ్ కోర్స్, జస్ట్ టు అండర్స్టాండ్ హౌ యూ పర్ఫార్మ్. ఇప్పుడే నేను సరిపోదా శనివారం, ఓ మై గాడ్, వాట్ అ ఫిల్మ్, what swag Nani has, and what a beautiful way that cinema is made. హిందీలో నేను పాతాల్ లోక్ 2 చూశాను, బ్లాక్ వారెంట్ చూశాను. సటిల్ పర్ఫార్మెన్సెస్ ఎలా చేయాలో ఇట్స్ అ మాస్టర్ క్లాస్ అండి. అవి 2 సిరీస్, దే జస్ట్ అ మాస్టర్ క్లాస్. అది నేర్చుకోవాలి కదా మేము. దెన్ నెక్స్ట్ ఐ స్పెండ్ టైమ్ లెర్నింగ్ మోర్ అబౌట్ యాక్టింగ్. ఐ డూ మెథడ్ యాక్టింగ్ కోర్సెస్, ఇంకా నేను నేర్చుతున్నాను. ఇంకా స్టిల్ అరే ఆఫ్ కోర్స్ సార్, ఇట్స్ అ ప్రాసెస్. స్టిల్ అంటే నేను మొదలు పెడుతున్నానండి. మొదలు పెడుతున్నారు చాలా. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లాంగ్ జర్నీ మైల్స్ టు గో బిఫోర్ ఐ రెస్ట్. సో ఈస్ దేర్ ఎ పర్టికులర్ డైరెక్టర్ ఆర్ యాక్టర్ యు ఆర్ ఈగర్ టు కొలాబరేట్ విత్ ఇన్ ద ఫ్యూచర్? ఎస్ రాజమౌళి. దాట్స్ ద జెనిత్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఐ థింక్ నేను ఆయన సినిమాస్కి మల్టిపుల్ టైమ్స్ చూశానండి. అండ్ నేను ఇలా చూస్తాను ఆయన సినిమాకి. టీవీలో చూసినా కూడా, థియేటర్లో చూసినా కూడా ఇలా చేశారండి. మై గాడ్. సి, స్క్రీన్ ప్లే ఇస్ వన్ థింగ్, స్టోరీ లైన్ ఇస్ వన్ థింగ్, ట్రీట్మెంట్ ఇస్ వన్ థింగ్. సింపుల్ సీన్కి కూడా ఎలా ట్రీట్ చేసి స్పెషల్ చేయాలో ఆయనతో నేర్చుకోవాలి. హౌ హీ డస్ ఇట్ ఈస్ ప్యూర్ మ్యాజిక్, మ్యాన్. అండ్ ఐ థింక్ ద యూనివర్స్, ఐ am asking this, Rajamouli sir or anyone from his unit, if you are watching this, I would love to work with you, sir. I would absolutely love to work with you. Super. Actor? నేను ఇప్పుడే పుష్ప 2 కోసం డబ్బింగ్ చెప్పానండి. I have dubbed for Allu Arjun garu in English for Netflix. Wow. సో ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్లో పోయి ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే పుష్ప 2లో నా వాయిస్ వస్తుంది ఫర్ అల్లు అర్జున్ గారు. And during the dub of the film, my dubbing director and I were both tripping just looking at the swag of Allu Arjun garu. I mean, just look at him, man. And a frame lo ostene kuda aa intro scene ent sir, ulta latka hua hai, ila unnaru, aa note vachin tarvata ila vachestaru. That swag, man, that sheer swag aynaki undedi. I would love to work with him. And there are so many others. I would love to work with Prabhas garu. I would love to work with Ninna Nagarjun gariki chusanandi event lo. He's still so young. He's still so energetic, so dynamic. I told him, sir, meeto nerchina, if I have to take one thing from you, I have to take your swag, sir. You're so cool. You're so Manmadudu. Oh, of course. He's the Manmadudu of Telugu film industry. Yeah. So yeah, there are these number of actors I would like to work with. How did you handle criticism from the performances? See, criticism is a part and parcel of the process, Andy. Yeah. So my biggest critic is my wife, Andy.
ఆమె వితౌట్ ఫిల్టర్ నాకు చెప్తుంది ఇది సరిగ్గా లేదు, సరిగ్గా చేయి, నువ్వు అది తప్పు చేసినావు, నీ హెయిర్ చూడు ఎలా ఉంది, మొత్తం చెప్తుంది. పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ అండి. నేను ఆమెతో పెద్ద క్రిటిక్ నేను చూడలేదు ఇంకా. చూస్తున్నారు డెఫినెట్లీ వాచ్. సో వెన్ యూ హ్యావ్ యువర్ బిగ్గెస్ట్ క్రిటిక్ అండ్ యువర్ బిగ్గెస్ట్ చీర్ లీడర్ రైట్ నెక్స్ట్ టు యూ, ఆమె నా కోసం ఎంత చీర్ చేస్తుంది, ఆమె నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుంది, అంతే నాకు క్రిటిసైజ్ కూడా చేస్తుంది. పాజిటివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. సో ఐఎమ్ యూస్ టు క్రిటిసిజం కమింగ్ ఫ్రమ్ మై హోమ్ ఓన్లీ. So outside critics, they are only a way to get better. So I welcome all sorts of criticism if it is a way to improve myself. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ నేమ్ చెప్తాను, వాళ్ళ గురించి వన్ వర్డ్ లో చెప్పాలి. Okay. యా. సో టాలీవుడ్ లో చెప్తా ఫస్ట్ మెయిన్ థింగ్. Okay. సో అల్లు అర్జున్ గారు. Swag రాజా. ఓకే. సో నాగార్జున గారు. Stylish. He's the god of style, I think. ప్రభాస్. Demigod. He's a demigod, Andy. There's a reason he played Ram and he played Bahubali. Yeah. He's like a god. He has that aura of a god. Super. Ram Charan energy, man. Great energy. I would love to work with him. I loved his energy in RRR and even in Game Changer. I think he was great. Super. Junior NTR. Oh, Junior NTR is all-rounder, I think. ఆయనలో స్వాగ్ ఉంది, హీ హ్యాస్ ది ఎనర్జీ, హీ హ్యాస్ ద స్టైల్ అండ్ వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ డాన్సర్. గ్రేట్. నైస్. అండ్ ఇప్పుడు కమింగ్ టు నాగ చైతన్య. ప్రిన్స్. I love Naga Chaitanya. He's one of the most beautiful souls I have come across in the Telugu film industry so far. He's very, very beautiful inside out. నేను నిన్న కూడా అదే చెప్పాను కదా, he's looking like a beast అని చెప్తే he's actually a beautiful beast. He's even if he's looking like a beast for the character, ఆయన చూస్తే you can't feel anything but love for him. He's that wonderful. అండ్ డైరెక్టర్స్ ఇప్పుడు కమింగ్ టు రాజమౌళి గారు. గురుగారు. I have learned so many things just watching his films, man. And ఇంకో మాట చెప్పాలి, నేను తెలుగు సినిమా డబ్డ్ ఇన్ హిందీ రిలీజ్ థియేట్రికలీ. మనం ఏమనుకుంటాము, బాహుబలితో మొదలైంది కదా. లేదు, బాహుబలితో ముందు ఒక అడుగు ఎవరు పెట్టారంటే అది కూడా రాజమౌళి గారే, ఈగాతో సహా. మక్కీలో డబ్ చేసుకొని రిలీజ్ చేశారు ఆయన. లాస్ట్ మినిట్లో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా రిలీజ్ చేశారు. చూద్దాం ఏమవుతుంది, లాస్ అవుతుంది. దాంట్లో నేను ఒక క్యారెక్టర్ కోసం హిందీలో డబ్బింగ్ చెప్పాను. సూపర్. కిచ్చా సుదీప గారిది ఫ్రెండ్ మేనేజర్. ఓకే. ఆయన కోసం నేను హిందీలో మక్కీలో డబ్బింగ్ చెప్పాను. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ విత్ రాజమౌళి గారు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వయా, అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ వేర్ టాలీవుడ్ సినిమా రిలీజ్డ్ థియేట్రికలీ ఇన్ హిందీ అలాంగ్ విత్ ద తెలుగు రిలీజ్. సేమ్ టైంలో రిలీజ్ చేశారండి. ఫస్ట్ టైం. అప్పటి వరకు ఏమో సెట్ మ్యాక్స్ లో టెలివిజన్ లో రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తారు హిందీలో. దిస్ వాజ్ ద ఫస్ట్ టైమ్ అ తెలుగు ఫిల్మ్ వాజ్ రిలీజ్ థియేట్రికలీ ఇన్ హిందీ అట్ ద సేమ్ టైమ్. Maybe I am wrong, not first time, but one of the very few times that it released and released successfully. People loved the film in Hindi. దాని తర్వాత ఆయన వచ్చి బాహుబలితో డోర్స్ ఓపెన్ చేసేసారు తెలుగు ఇండస్ట్రీ ఇన్ మర్జింగ్ విత్ హిందీ ఇండస్ట్రీ. సూపర్. అండ్ సుకుమార్ గారు. మై గాడ్, ఆయన కూడా అదే అండి, మూమెంట్స్ ఎలా క్రియేట్ చేశారు. పుష్పలో ప్రీవియస్ సినిమాస్లో. See, I think a director is primarily a storyteller. స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ రాస్తారు, కానీ ఆ నెరేట్ ఎలా చేయాలో దట్ ఈస్ ద డైరెక్టర్స్ జాబ్. ఆ నెరేషన్లోనే మ్యాజిక్ అవ్వాలి. అండ్ ఐ థింక్ హీఈస్ ఆల్సో ఎ మెజిషియన్. ఆయనకి తెలుసు ఎలా మ్యాజిక్ క్రియేట్ చేయాలి. సూపర్. సందీప్ రెడ్డి వంగ. మై గాడ్, సందీప్ రెడ్డి వంగ, ఐ నో హిమ్ ఈవెన్ బిఫోర్ హీ మేడ్ అర్జున్ రెడ్డి. I met him when he was looking to make a film, and since then I saw that fire in his eyes, man. So I think I'll call him fireman. ఆయన ఎక్కడ వెళ్తే ఎక్స్ప్లోజనే చేస్తారు. ఆయన అర్జున్ రెడ్డితో చేశారు, కబీర్ సింగ్తో చేశారు, యానిమల్తో చేశారు, స్పిరిట్తో కూడా ఎక్స్ప్లోజనే చేస్తారు. ఆయన ఈజ్ రెడీ విత్ ఫైర్. సూపర్. అండ్ ఇప్పుడు కమింగ్ టు చందుమోహన్ రెడ్డి గారు. లైక్ ఐ టోల్డ్ యూ, ఈజ్ అ చైల్డ్. ఆ చైల్డిష్నెస్ ఉంటేనే చందు గారు. ఓకే. ఎక్సైట్మెంట్ ఉంటేనే చందు గారు. అండ్ హీఈస్ అ జీనియస్. హీఈస్ అ అబ్సల్యూట్ జీనియస్. సూపర్. ఇప్పుడు కమింగ్ టు హీరోయిన్స్. ఇట్స్ అ టఫెస్ట్ క్వశ్చన్.
ఎస్ ఓకే. సో సాయి పల్లవి. గాడెస్. సీతామాత ఇలాగే దొరకలేదు ఆమెకి. షీఈ్ యాక్చువల్లీ అ గాడెస్ మ్యాన్. ఆన్ స్క్రీన్ చూస్తే షీఈ్ సంథింగ్ ఎల్స్. సూపర్. Without makeup, without any flashy costumes, just her eyes and her performance. That's it. She's goddess. నైస్. రష్మిక మందన. Rashmika Mandana, tough call. I think she has the fierceness of a fighter. I think she's a fighter. That's what she is. She knows how to male-dominated cinema unte kuda. She has enough screen presence to mark her presence. Even if her role is not that great. Animal lo kuda, it was fully Ranbir Kapoor. Yeah. When she came, she knew how to fight her way into limelight. జాన్వీ కపూర్. Janvi Kapoor, I think she's a doll. She's so pretty, man. She's so beautiful. And I think she's only now becoming better. యా. It is no longer just her good looks. Her performance is improving as an actor. And she's ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఐఎమ్ విల్లింగ్ టు డై ఫర్ మై క్రాఫ్ట్, ఐఎమ్ విల్లింగ్ టు బర్న్ ఫర్ మై క్రాఫ్ట్, ఏదో ఒకటి అలాగ చెప్పింది. సో అంత డెడికేషన్ ఇన్ టు సచ్ అ యంగ్ గర్ల్, ఇట్ కమ్స్ ఫ్రమ్ జనరేషన్స్. It comes from her mother, from her father. So I think that dedication will take her very, very far ahead, and she will prove that she is more than just good looks. I think it's a wait and watch game. యా. అండ్ ఆలియా భట్. Oh, Alia Bhatt is what a turnaround that actress has had, man. I think she's a powerhouse of a performer. Yeah. You see her in Student of the Year, then you see her in the coming films. What a turnaround, man. What Totally. a turnaround. It is unbelievable that a girl has such emotional depth to play such very complex characters so effortlessly. I personally loved her in Dear Zindagi Andi. One of my all-time favorite films of Shah Rukh Khan and Alia Bhatt. యా. మీ ముందు షారుఖ్ లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారండి, బట్ స్టిల్ షీ టుక్ ద ఫిల్మ్ అండ్ దే టుగెదర్ టుక్ ద ఫిల్మ్ టు అ లెవెల్ దట్ ఓన్లీ ఫ్యూ ఫిల్మ్స్ కెన్ టేక్. సింపుల్ సినిమా, నో జింగ్ బ్యాంగ్, వెరీ సింపుల్, బట్ ఇంత బ్యూటిఫుల్గా చేసింది. నైస్. అండ్ ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్ ఇన్ తండ్రి. సో బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారు. బన్నీవాస్ గారు సైలెంట్ కిల్లర్. ఓకే. He knows how to kill his job without coming in the limelight. ఆయన హిందీ ట్రైలర్ రిలీజ్ కోసం కూడా రాలేదు. He was in Bombay, యా. but he was working. He was working for the film. ఆయనకి limelight అని నేనే ప్రొడ్యూసర్ అని ఆయనకి ఏం లేదండి. He knows how to do his job and he kills it. And Allu Arvind garu, big boss. He is like the big boss of the house. Yeah. ఆయన సైలెంట్గా ఉంటారు, ఆయన వచ్చేటప్పుడు పంచి పెడతారండి. అండ్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ వర్క్, వాట్ విల్ నాట్ వర్క్. సో ఐ థింక్ సైలెంట్ కిల్లర్, బిగ్ బాస్, బ్యూటిఫుల్ కాంబినేషన్. దట్స్ గీతా ఆర్ట్స్. దాట్స్ గీతా ఆర్ట్స్. నైస్. అండ్ నిన్న మీరు ఈవెంట్లో కలిసారు అశ్విని దత్ గారిని. అశ్విని దత్ గారు, హీఈస్ అ గ్రాండ్ మాస్టర్ అండి. అండ్ నేను ఆయనతో సహా ఆల్రెడీ పని కూడా చేశాను. ఓ. ఐ వాజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ సీతారామం. యా యా యా, ఐ హావ్ సీన్. Yes. దాంట్లో కూడా నెగటివ్, పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. I had a scene with Sumant. So I shot just for 2 days. Yeah. And at that time I was not very known also. But he was very kind to me even then. Wow. I remember I was sitting outside table కుర్చీలో, ఆయన నాకు పిలిచి ఆయనతో సహా కూర్చోపెట్టి కొంచెం సేపు మాట్లాడి ఒక కాంటాక్ట్ కూడా ఇచ్చారు. ముంబైలో వెళ్ళి ఆయనతో మాట్లాడండి, గివ్ మై నేమ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్ అని చెప్పారు. నిన్న కూడా కలిసి నాకు గుర్తుందండి, ఐ విల్ కాల్ యూ అని చెప్పారు. సో హీస్ అంత పెద్ద మనిషి, అంత సీజన్డ్, అంత ఎక్స్పీరియన్స్డ్. హీ డజంట్ నీడ్ టు డూ దాట్. దూరం నుంచి ఇట్లా చెప్పి వెళ్తే, కానీ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్, గ్రాండ్ మాస్టర్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్లో మిమ్మల్ని మళ్ళీ విలన్గానే చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పర్ఫార్మెన్స్ టెరిబుల్, ఇట్స్ హారిబుల్ టు. చాలా బాగుంది. తండేల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు తండేల్ అనమాట. సో నెక్స్ట్ చేసే ఫిలిమ్స్ కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ కీప్ లవింగ్ మీ అండ్ ప్లీజ్ కీప్ హేటింగ్ మై క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా గాయస్, ఇది అనమాట మన సందీప్ వేద్ గారితో
ఒక స్పెషల్ చిట్ చాట్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందులో ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.